పెందుతి మండలం పెదగాడి గ్రామంలో గురువారం మీ భూమి మీ హక్కు పథకంలో భాగంగా పెందుతి ఎమ్మెల్యే పచ్చకల రమేష్ బాబు పలువురు రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాజముద్రకు బదులు తమ సొంత ఫోటోలు వేసుకొని రైతులను అయోమయంలో పడేసి చుక్కలు చూపించారని ఎద్దేవా చేశారు. గడిచిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వ విధానాలను స్వస్తి చెప్పి కొత్తగా ఆయా రైతుల ఫోటోలతో పాటు రాజముద్రతో కలిసిన పాస్ పుస్తకాలు పంపిణీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతుల పొలాల్లో రీసర్వే పేరుతో సరిహద్దు రాళ్లుపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించి ఆయన ఆనందపడ్డారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా రైతాంగం తమకు ఉన్న అనుమానాలను వీడి ప్రభుత్వం కల్పిస్తున్న రైతులకు అవసరమైన ప్రభుత్వ పథకాలను, సబ్సిడీలను ఈ పాస్ పుస్తకాల ఆధారంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వేపగుంట పెనగాడి రోడ్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ వ్యాఖ్యలపై స్పందించిన పంచకర్ల దమ్ముంటే బహిరంగ విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. చౌకబారు ఆరోపణలు చేస్తే పార్టీకి గత ఎన్నికల్లో 11 స్థానాలు ప్రజలు ఇచ్చారని ఈసారి సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వం వల్ల ప్రభుత్వ రాజముద్రతో ఇవాళ పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి, అలా కాకుండా గత పాలకులు వాళ్ళ ఫోటో పెట్టి మీకు ఇస్తే బ్యాంకులు కూడా ఈ భూమి నీదా జగన్మోహన్ రెడ్డిదా అని అడిగే పరిస్థితి వచ్చింది. ఈ తప్పులన్నీ కూడా అంటే పాలకులకి తెలివి కానీ ఏ పని ఎలా చేయాలో అవగాహన కానీ లేకపోతే జరిగే పనులు అవి. చాలామంది రైతులు ఆవేదన చెందారు. కూతురు పెళ్లికి బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు వచ్చాయి. అవి కూడా తప్పులు తడక నీ భూమి పక్కవాడి పేరున, పక్కవాడి భూమి ఆ పక్కవాడి పేరున అలా ఇచ్చేసి సరిహద్దు రాళ్ళు పాతటానికి కూడా వేలాది కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి సొంత మనుషులు కాంట్రాక్ట్ ఇచ్చారు. రైతుతో ప్రతి వాళ్ళకి గొడవలు ఉన్నట్టుగానే పంపకాలు జరిగాయి. అలా కాకుండా ఈ రీసర్వే మీ భూమి మీ హక్కు అనే పేరు మీద రీసర్వే చేయించి. నమస్కారం. 4 రోజుల క్రితం వేపగుంట పినగాడి రోడ్లో ఇప్పుడు మనం నిలబడిన పోర్షన్లో రోడ్డు మీద ఒక దగ్గర రోడ్డు షింక్ అయ్యింది, పగుళ్ళు ఇచ్చింది అని చెప్పి పేపర్లో రావటం, ఇమీడియట్గా నేను ఎంక్వైరీ చేసి ఎందుకు అలా జరిగిందంటే అధికారులు ఫోటోలు తీసి మరీ చూపించారు. అక్కడ తవ్వి ఒక భారీ పైపు లైన్ బరస్ట్ అవ్వటం వల్ల ఆ పైపుల్లోంచి వాటర్ పైకి తన్ని కొత్తగా వేసిన రోడ్డు పగుళ్ళు ఇచ్చింది. ఒక 4 అడుగులు 3 అడుగులు డిస్టెన్స్లో, లేదా 10 అడుగులు అవ్వచ్చు. జరిగింది ఒక వ్యక్తికి దగ్గరే కాకుండా జోనల్ కమిషనర్ నుంచి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి, అలా కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, రకరకాల డిపార్ట్మెంట్ల నుంచి కూడా వేరువేరుగా రిపోర్ట్ తీసుకున్నప్పటికీ కూడా పబ్లిక్ నుంచి కూడా, ఆ రోడ్డు మీద వెళ్ళి నాకు చెప్పిన పబ్లిక్ నుంచి కూడా జరిగింది ఏంటో తెలుసుకుంటే పైప్ లైన్ పగలటం వల్ల చాలా ఫోర్స్గా రోడ్డు మీదకి పైకి వాటర్ చెమ్మటం వల్ల జరిగింది అన్నారు. క్వాలిటీ వర్క్ లేకపోయినా ఎవరిని క్షమించేది లేదు. ఈ రోడ్డు వేసిన దగ్గర నుంచి కూడా కంటిన్యూ సూపర్వైజింగ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో సందర్భాల్లో మీడియా మిత్రులు మీకు తెలుసు, మీరు కూడా వింటున్నారు. ఈ రోడ్డు అనేది చాలా పట్టుదలగా ప్రజలకు ఉపయోగపడాలి, చాలా కాలం నుంచి బాధలు పడుతూ ఉన్నారు, వాళ్ళందరినీ ఆదుకోవాలి, వాళ్ళందరితో శభాష్ అనిపించుకోవాలన్న ఒక సంకల్పంతో పెట్టుకున్న రోడ్డు ఇది. కానీ ప్రతి దాని మీద రాజకీయం చేసే కొంత స్వార్థపర శక్తులు ప్రతి విషయాన్ని కూడా రాజకీయ లబ్ధి పొందాలి, ఒక మంచి జరిగితే ఒక గ్లాసుడు పాలలో ఒక ఇషపు చుక్క చల్లే విధంగా ఎక్కడ మంచి జరిగినా కూడా దాన్ని అవహేళన చేయాలి, అపహాస్యం చేయాలి అన్న ధోరణిలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది చూస్తే ఈ రాజకీయాలు నాకే బాధ అనిపించింది. రాజకీయాలు ఇంత దరిద్రంగా చేయాలా, ఇంత దారుణంగా మాట్లాడాలా అని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర పాలకులు కక్కుర్తి పడి డబ్బులు తినేయటం వల్ల క్వాలిటీ వర్క్ జరగలేదట.